యాక్ట్ ప్రేక్షకులకి నమస్కారం. నిన్న మొన్న తరగతిలో కొన్ని సాధనలు చేశాం. ఈరోజు తరగతిలో మరికొన్ని కొత్త ఆసనాలతో సాధన కోసం మీ ముందుకు వచ్చాను నేను. శుభోదయం. నమస్కార స్థితి. ప్రార్థనతో మన తరగతిని ప్రారంభించుకుందాం. చెప్పండి. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఇప్పుడు మనం వేసే ఆసనం త్రివిక్రమాసనం అంటారు. త్రివిక్రముడు వామన అవతారంలో ఆయన త్రివిక్రముడుగా కనపడి విష్ణు భగవానుడు 3 పాదాలు, ఒకటి భూమి మీద ఒకటి ఆకాశంలో పెట్టారంటారు. సో అలా వేసేటువంటి ఆసనం త్రివిక్రమాసనం. త్రివిక్రముడి యొక్క ఒక కాలు భూమి మీద ఒక కాలు ఆకాశంలో పెట్టినటువంటి స్థితి ఏదైతే ఉందో అది. రిలాక్స్. సుప్త త్రివిక్రమాసన్ తీసుకోండి. ఇప్పుడు వీళ్ళు పడుకొని చేస్తారు దీన్ని. సుప్త త్రివిక్రమాసనం అంటారు. బలిచక్రవర్తికి వామన రూపంలో విష్ణువు వచ్చి దానం కోరారు. బలిచక్రవర్తి దానం ఇచ్చినప్పుడు ఆయన 3 అడుగులు అడిగారు. ఆ 3 అడుగులు బలిచక్రవర్తి రాక్షసుడు, రాక్షస వంశం వాడు. సో రాక్షస నిర్మూలన కోసం విష్ణువు యొక్క అవతారం వామన అవతారం అంటారు. ఇది సుప్త త్రివిక్రమాసనం అంటారు. ఆ వామనుడు త్రివిక్రముడుగా మారి ఒక కాలు భూమి మీద ఒక కాలు ఆకాశాన్ని ఆక్రమించి, సో 3వ కాలు ఎక్కడ పెట్టాలి అని అంటే నా నెత్తి మీద పెట్టమని బలిచక్రవర్తి కోరుతారు. అలా ఆయన్ని నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కేశారని మనకు పురాణ గాథలు చెప్తున్నాయి. కాబట్టి ఆ త్రివిక్రముడి యొక్క ఒక కాలు భూమి మీద మోపడం, ఇంకోటి ఆకాశాన్ని ఆక్రమించడం ఏదైతే ఉందో ఆ స్థితి ఇది. ఇది పడుకొని చేశారు వీళ్ళు. రిలాక్స్. ఇంకో కాలుతో కూడా చేయాలి, రెండో కాలుతో. సో మనమంతా ఇందాక చేసినటువంటి నిన్న మొన్న తరగతిలో చేసినటువంటి భూమాసనము, సమకోణాసనము, హనుమానాసనము ఇవన్నీ చక్కగా అభ్యాసం అయిన తర్వాత ఈ స్థితిని మనం తీసుకోవచ్చు. దీన్ని సుప్త త్రివిక్రమాసనం అంటారు. దీన్ని లేచి నిలబడి చేస్తే త్రివిక్రమాసనం అంటారు. రిలాక్స్. ఇలా ఒకరి సహాయంతో ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. ఈ త్రివిక్రమాసనం రావడానికి సులభంగా ఇలా ప్రయత్నం చేయొచ్చు. అక్కడ ఆ కుర్రాడు సొంతగా చేస్తున్నాడు దాన్ని. ఇది ఒకరి సహాయంతో చేసేది. కాలు మార్చాలి. ఇలా కాస్త మనకి ఈ కాళ్ళ మధ్య ఈ సమకోణాసనము, ఆ తర్వాత హనుమానాసన స్థితి సులభతరం అయిన తర్వాత ఇలాంటి వ్యాయామం చేస్తూ ఈ త్రివిక్రమాసనం మనం తేలికగా నేర్చుకోవచ్చు. మన శరీరాన్ని అనువుగా మార్చుకోవడం అంటారు ఇలాగా. ఇదొక వ్యాయామం. రిలాక్స్.
రండి మళ్ళీ ఆసనంలోకి. త్రివిక్రమాసన్, సుప్త త్రివిక్రమాసన్. బుద్ధి ముందు జరుపుకోండి. సుప్త త్రివిక్రమాసన్. పడుకోవాలి. కాలు పైకెత్తి చేతులతో పట్టుకొని చక్కగా కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ముందు కాలు జాపి బాగా మోకాలు వంపు తీసేసి రెండో కాలుని భుజానికి వెనక భాగంలోకి తీసుకొని రెండు చేతులతో పట్టుకొని తలకి దగ్గరగా కాలు బిగించి చెవు కానించి కాలు జాపి పెట్టాలి. సుప్త త్రివిక్రమాసనము. ఇందాక మనం అనుకున్నట్టు బలిచక్రవర్తి దగ్గర వరము పొందినటువంటి త్రివిక్రముడు అంటే వామన అవతారంలో కాలు భూమి మీద మోపడము, రెండో కాలు ఆకాశాన్ని ఆక్రమించటము, దానికి సంబంధించినటువంటి స్థితి ఇది. రిలాక్స్. ఇప్పుడు మనం దీన్ని లేచి నిలబడి ఆ స్థితి చూస్తాం. కాబట్టి ఇది ఒంటి కాలు మీద నిలబడి ఉంటుంది. శరీర సంతులనానికి సంబంధించిన ఆసనం ఇది. నిలబడి చేద్దాం. నిలబడాలి. త్రివిక్రమాసన్. ఒక కాలు మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండో కాలుని స్ట్రెచ్ చేసి పైకి లాక్కొని మోకాలు ముడిచి ముందు, తర్వాత మోకాలు వంపు తీసేసేసి ఆ కుర్రాడు పాదం పైకి నొక్కి పెట్టాడు. ఈ అమ్మాయి పాదం ఏమో సమాంతరంగా తీసుకొచ్చింది. ఎలాగైనా చేయొచ్చు. వాడు ఒక చేత్తో పట్టుకొని ఒక చేయి వదిలేశాడు. ఈ అమ్మాయి రెండు చేతులతో పట్టుకుంది. సో దాన్ని రెండింటినీ కూడా త్రివిక్రమాసనం అంటారు. చిన్న మార్పుతో ఈ మూడు భంగిమలు ఒకే రకంగా ఉన్నాయి. రిలాక్స్. కూర్చోండి. ఇప్పుడు త్రివిక్రమాసనానికి సంబంధించి కొన్ని వ్యాయామాలు ఇలా సులభతరంగా చేయడానికి చేస్తారు. చూడండి, వీళ్ళిద్దరు నిలబడి చేస్తున్నారు ఆధారంతో గోడ. ఈ అమ్మాయి కూర్చొని చేస్తుంది. కూర్చొని ఒక కాలు జాపి రెండో కాలుని ఇలా మనం వీపు మీదకి నెట్టుకున్నప్పుడు ఎట్లయితే చేశామో అలా వెనక్కి తీసుకొని మోకాలు బిగిస్తూ చేయాలి. వీళ్ళేమో ఒక కాలు పాదం నేలకి పెట్టి రెండో కాలు నెమ్మదిగా మోకాలు ముడిచి పైకి తీసుకుంటూ బాగా పైకి లాక్కుంటారు, స్ట్రెచ్ చేస్తారు. అట్లా 180 degrees ఈ కోణం తీసుకుంటారు. తీసేసి మళ్ళీ కాలు మార్చి చేయండి. నువ్వు కూడా కాలు మార్చి చేయమ్మాయి. కాలు మార్చండి. ఇలా కాలు ముడిచి వెనక్కి తీసుకుంటూ కాలు జాపడం అంటే పైభాగం త్రివిక్రమ స్థితి తీసుకోవడం. ఇది పూర్తిగా త్రివిక్రమ స్థితి తీసుకోవడం. సో గోడ ఆధారంగా చేసేటువంటిది. ఇది కూర్చొని చేసేది. రిలాక్స్. మళ్ళీ ఒకసారి కాలు మార్చండి. చూడండి, గమనించండి ఒకసారి. ముందు కాలు ముడిచి కాస్త పాదము గోడకి సపోర్ట్ తీసుకున్న తర్వాత ముందుకు జరుగుతూ పూర్తిగా కాలు జాపడం. ఆ స్ట్రెచ్ 180 degrees కోణం తీసుకోవడం, కాలు వేళ్ళు పైకి అనడం. సో ఇది కూడా అంతే. కాలు ముడిచి వెనక్కి తీసుకొని భుజానికి వెనక్కి చేయి సహాయంతో పైకి లాక్కోవడం. రిలాక్స్. కాలు మార్చండి మళ్ళీ ఒకసారి. కాలు ముడుచుకుంది, రెండు చేతులతో పట్టుకుంది అమ్మాయి. సో మోకాలు వంపు తీస్తుంది. ఒక చేయి వదిలేసి రెండో చేత్తో ఇలా లాక్కుంటుంటారు. అలా మోకాలు వంపు తీస్తూ ఆ స్ట్రెచ్చింగ్ ఏదైతే తొడకండరాలు పిక్క కండరాల మధ్య ఆ వ్యాకోచం కావాలో ఆ వ్యాకోచం అంతా కూడా తీసుకోవడం. అది కూడా అంతే. కాలు దగ్గరగా జరుపుకుంటూ గోడకి కాలు పైకి లాక్కుంటూ రెండో కాలుని పూర్తి త్రివిక్రమాసన స్థితికి కావలసినటువంటి ప్రయత్నం ఇలా గోడ సహాయంతో ఒక స్తంభం సహాయంతో చేయవచ్చు. ఇలా పలుమార్లు ఈ వ్యాయామం చేస్తూ పోవాలి. అలా మన శారీరక స్థితి మృదుత్వం ఏర్పడి త్రివిక్రమాసనం రావడానికి కావలసినటువంటి సంసిద్ధత ముందు తయారీ అంటారు. చేసుకోవాలి. ఓకే. కాస్త ముందు తయారీ అంతా అయ్యి తర్వాత పూర్తి త్రివిక్రమాసనంలోకి వస్తాము. ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమాసన్. నిలబడాలి. లేచి నిలబడి చక్కగా మీకు ఏ కాలు సులభంగా వస్తుందో ఆ కాలుతోటే ఒక కాలు భూమికి మోపి పెట్టి రెండో కాలుని రెండు చేతులతో పట్టుకుంటూ ముడిచి పైకి లాక్కుంటూ
కాళ్ళ మధ్య 180 డిగ్రీల కోణంలో వ్యాకోచం తీసుకొని కాలు పైకి లేపి 3 రకాల భంగిమలు కనపడుతున్నాయి ఇక్కడ. ఈ మూడింటిని త్రివిక్రమాసనం అని అంటారు. ఈ అమ్మాయి 2 చేతులతో పట్టుకొని వేలు పైకనింది. ఈ అమ్మాయి 2 చేతులతో పట్టుకొని పాదాన్ని సమాంతరం చేసింది. వాడు ఒక చేత్తో పట్టుకొని ఒక చేయి విడిచిపెట్టి వేలు పైకన్నాడు. రిలాక్స్. ఈ ఆసనాన్ని 2 పక్కల కూడా అభ్యాసం చేయొచ్చు. మరొక కాలుతో అభ్యాసం చేస్తారు, చూద్దాం మనం. ముచ్చే కొద్దిగా వెనక్కి అనుకో, అది ఓకే. ఇప్పుడు ఆ కుర్రాడు చేయి వదిలిపెట్టాడు, 2 చేతులు పట్టుకొని చేశారు వీళ్ళు. ఈ అమ్మాయి పాదం సమాంతరం, ఈ అమ్మాయి పాదం పైకి లేపింది. దీన్ని త్రివిక్రమాసనం అంటారు. కింద భూమిని ఒక పాదముతో ఆక్రమించి 2వ పాదముతో ఆకాశాన్ని ఆక్రమించినటువంటి త్రివిక్రముడి యొక్క భంగిమ. రిలాక్స్.